ఒక్కోసారి కొన్ని మనల్ని భయపెడుతుంటాయి. అమ్మో ఇది జరిగితే నా పరిస్థితి, అమ్మో ఇది జరిగితే నా పిల్లల పరిస్థితి, అమ్మో ఇది జరిగిందంటే నా ఇంటి పరువు, అమ్మో ఇది జరిగిందంటే జీవితంలో నేను కోలుకోలేను, అమ్మో ఇది జరిగిందంటే నా పిల్లల పరిస్థితి అదో పాతాళం. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని భయపెట్టేది ఏదైనా కానీ దానిని దేవుడు భయపెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, ఆమేన్. మనల్ని భయపెట్టే ప్రతి దానిని దేవుడు భయపెట్టబోతున్నాడు ఈ భూమి మీద బతికినంత కాలం. పాస్టర్ గారు భయపడి వణుకుతున్నాడు బదరీ వృక్షం కింద. చంపేస్తానంటున్నారయ్య వాళ్ళు, చంపేస్తానంటున్నారయ్య వాళ్ళు అని. పరలోకం నుంచి దూత వచ్చి అన్నం పెట్టి, నువ్వులే, చాలా ప్రయాణం ఉంది, నువ్వు కంగారు పడమాకు, నిన్ను భయపెట్టే వాళ్ళని దేవుడు భయపెడతాడు. నిన్ను భయపెట్టే వాళ్ళని దేవుడు భయపెడతాడు. మనం ఎవరి కోసం బతుకుతున్నాం? ఎవరి కోసం నిలబడ్డాం? స్టాండ్ ఎవరి నిమిత్తం మనది? మనం ఎవరి కోసం నిలబడ్డామో, ఎవరి నిమిత్తం బ్రతకడానికి నిర్ణయం తీసుకున్నామో, కరువైనా, ఖడ్గమైనా, ఉన్నవైనా, రాబోవునవైనా, వస్త్రహీనతైన, ఉపద్రవమైన ఏదైనా ఆయనే ప్రతిదండన చేస్తాడు. దేనికి కంగారు పడాల్సిన పనిలే.